మనమే శత్రువులం అవుతాం. కాబట్టి ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, భగవంతుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే, ఈ ఆత్మోద్ధరణ కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. మన ఆత్మ మనకి బంధువు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆత్మని మనకి మనం బంధువుగా ఉంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అనంటే, మన ఆత్మోద్ధరణ అనేది దేనివల్ల అయితే సాధ్యమవుతుందో ఆ పనులను ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా ఆత్మైవ రిపురాత్మన, మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులని మనమే చేసి మనకి దుఃఖం వచ్చేటటువంటి పనులని మనం ఎప్పుడూ చేయకూడదు. అలా చేసి మనకి మనమే ఎప్పుడు కూడా శత్రువులు కాకూడదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ మాత్రం చెప్పినారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఈ జీవితంలో దీన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు ఇత్యాదులన్నింటినీ కూడా చేయాల్సిందే. అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి, అనివార్యంగా అవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. తద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే ఒకే జన్మలో మొత్తం సాధనని చేసి పూర్తి చేయడానికి సాధ్యమవుతుందా లేదా అనేది అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని జన్మల వరకు ఆ సాధన అనేది చేయవలసి రావచ్చు. వాస్తవతః అలాగే చేయవలసి వస్తుంది. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఒక్కొక్క జన్మలోనూ కొంత సాధన చేసి 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 చివరికి అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని స్వయంగా భగవంతుడే గీతలో చెప్పాడు. కాబట్టి ఒకే జన్మలో మొత్తం సాధన చేయడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయినప్పటికీ కనీసం ఆ ప్రయత్నాన్నైనా చేస్తే, ప్రామాణికంగా దానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్నైనా మనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, తప్పకుండా మనం ఆ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి పనులను ప్రారంభించినప్పుడు తప్పకుండా మన జీవితం అనేది ఆ మార్గంలో సాగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దాన్ని గనక మనం ప్రారంభించాము అనంటే ఆ తర్వాత ఎప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి, ఎలా భగవంతుడిని చేరుకోవాలి అనే దాన్నంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పాడు. అంటే ఏమిటి? విశేషంగా నాయందు అపారమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాడివై ఈ భక్తి మార్గాన్ని, అలాగే నేను ఉపదేశించినటువంటి ఆ స్వధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించావు అనంటే ఎప్పుడు నిన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నాలో నిన్ను చేర్చుకోవాలి అనే దాన్ని అదంతా నేనే చూసుకుంటాను. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఆ పనిని నువ్వు ప్రారంభించే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం మొదలు పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని స్వయంగా భగవంతుడు అన్నాడు. ప్రతిజానే ప్రియోసిమే, ఇది ఇలా నేను ఏదో ఊరికే చెప్పడం కాదు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నీకు అని అంటాడు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణకు కావలసినటువంటి పనులని మనం చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. ఈ విధంగా చేసి మనకి మనం బంధువులం అవ్వాలే తప్ప ఎప్పుడు కూడా మనకి మనం శత్రువులం కాకూడదు. ఈ విధంగా చేసినప్పుడు మనల్ని ఎప్పుడు ఎలా మన లక్ష్యానికి చేర్చాలి అనేదాన్నంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు. మనల్ని సరైనటువంటి సమయంలో ఒక్కొక్క దశని దాటించి భగవంతుడు తనలో మనల్ని చేర్చుకుంటాడు. ఈ సంసారం నుంచి మనల్ని దాటిస్తాడు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉపాయం ఏమిటి అనంటే ఈ ధర్మాన్ని ఆచరించడం. ఏదైతే పరంపరగా వచ్చినటువంటి ధర్మం ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని ఆచరించడం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని ఎంత బాగా ఆచరిస్తామో అంత బాగా మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఉపదేశించడానికే ఆ పరమాత్మ శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు. కాబట్టి శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ కూడా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.